Good morning, ma'am. Third become 6th M e-commerce. Okay. In the previous class, we have discussed about internet-based EDI from traditional EDI. Internet-based EDI అంటే internet-based EDI లో traditional EDI కి ఎలా ఉన్నాయి చేంజెస్ ఏంటి? What are how this internet plays a key role in society? అంటే nowadays ఇంటర్నెట్ అనేది ఎలా కీ రోల్ ప్లే చేస్తుంది? దీన్ని చేయడం వల్ల మనకి ఏమేమి ఫెసిలిటీస్ మనం ఆక్యుపై చేసుకోవచ్చు? హౌ అడ్వాంటేజెస్ వీఆర్ హ్యావింగ్ దిస్ ప్రజెంట్ డేస్ ఈ కామర్స్ దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఓకేనా? ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నానా? ఓకే. అండ్ ఆల్సో వీ హ్యావ్ గోన్ ఫర్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూజింగ్ దిస్ దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకేనా? బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్నెట్ బేస్డ్ ఈడీఐ ఫ్రమ్ ట్రెడిషనల్ బేస్డ్ బెనిఫిట్స్ చూసుకున్నానా? ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నాం. ఓకేనా? వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ అంటే ఈ ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం వల్ల మనకు వచ్చేది అంటే కంపెనీస్కి ఎలా యూజ్ అవుతుంది? ఓకేనా? అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకి దీనివల్ల వచ్చేది ఏంటంటే మనం ఈజీగా ఇంటర్నెట్లో ఈ కామర్స్ మనం ఈజీగా యాక్సెసిబుల్ చేసుకోవచ్చు. అంటే దీని బెనిఫిట్స్ ఏంటంటే నాన్న యూజింగ్ ఇంటర్నెట్ చేసుకుంటాం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ట్రెడిషనల్ ఈడీకి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్కి ఓకేనా ఇంటర్నెట్ బేస్డ్ ఈడే ఉన్న చేంజ్ ఏంటంటే ఇంటర్నెట్ ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్ అంటే ఇంటర్నెట్ లో మనం ఈజీగా యాక్సెసిబుల్ చేసుకోవచ్చు అంటే ఇంటర్నెట్ అనేది యూజర్ అండర్స్టాండబిలిటీ ఎక్కువ కాబట్టి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ లార్జ్ స్కేల్ కనెక్టివిటీ ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్ మార్కెట్ అండ్ వరల్డ్ వైడ్ హబ్ కాబట్టి ఇట్ హ్యాస్ లార్జ్ స్కేల్ దీంట్లో కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే లార్జ్ స్కేల్ లో కనెక్టివిటీ ఉంటుందన్నా. ఓకే. అండ్ నో నీడ్ టు ఈ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే మన ఏ సాఫ్ట్వేర్స్ కూడా ఇంటర్నల్ గా అంటే మన ఏ సాఫ్ట్వేర్స్ కూడా ఇంటర్నల్ గా బయట నుంచి ఏ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదన్నా. ఓకేనా? ఇంటర్నెట్ టూల్స్ సచ్ ఎస్ బ్రౌజర్స్ ఓకే మనకి ఇంటర్నెట్ లో మనం దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ బేస్డ్ ఈడైన ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మనకి ఏమేమి కావాలంటే ఏమి ఫెసిలిటీస్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు హ్యావ్ టు డన్ టు ట్రేడ్ ఇంటర్నెట్ అంటే ఏం ఫెసిలిటీస్ కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ ఇంటర్నెట్ ఉండాలి. ఓకేనా? అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ బ్రౌజర్స్ మన సిస్టంలో ఏమి అదర్ సాఫ్ట్వేర్స్ ఎక్స్టర్నల్ గా మనం ఏమి సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయగల మనకి ఆల్రెడీ మన సిస్టంలో ఎంబెడెడ్ ఇన్బిల్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది అంటే ఆల్రెడీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మన సిస్టంలో సేవ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు మనకి ఉంటుంది కాబట్టి మనం ఏమి సాఫ్ట్వేర్స్ బయట నుంచి మనం డౌన్లోడ్ చేయగలుగుతానా. అండ్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ దీంతో పాటు ఇంటర్నెట్లో మన సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి గూగుల్ సెర్చ్ ఇంజిన్ యాహూ సెర్చ్ ఇంజిన్స్ ఇలా సమ్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి యూజ్ చేసుకుని మనం వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ స్పెషల్ బిజినెస్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ అంటే ఇంటర్నెట్ యూజ్ చేస్తుంది కాబట్టి స్పెషల్ బిజినెస్ ఆర్కిటెక్చర్స్ ఏమీ అక్కర్లేదు. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ గా మనం బెనిఫిట్స్ లో మనం చూసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ టాపిక్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనం ఏం చూసుకున్నాం అంటే వీఆర్ హ్యావింగ్ ఇంటిగ్రేషన్స్ విత్ బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకేనా? అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ఏం చూసుకున్నామంటే నాన్న వాట్ వాస్ ద టాపిక్ వీఆర్ డిస్కసింగ్ టుడే అంటే ఇంటిగ్రేషన్స్ విత్ బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి వాట్ ఆర్ ద ప్రాసెస్ దట్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ అవర్ సిస్టమ్. ఓకేనా? అంటే ఇంటర్నెట్ సిస్టమ్ లో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అంటే నాన్న ఇంటిగ్రేషన్స్ విత్ బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ integrations with back-end information system. Integrations with back-end information system అంటే మన back-end లో ఈ ఇంటిగ్రేషన్స్ ఎలా జరుగుతుంది వాట్ ఆర్ ద ప్రాసెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ వైల్ డూయింగ్ దిస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే ఇన్ బ్యాక్-end లో మనకి ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది హౌ అవర్ ఈ ఇంటర్నెట్ బేస్డ్ యూజ్ చేసుకుంటాం వల్ల మన బ్యాక్-end లో ఎలాంటి కొలాబరేటివ్స్ జరుగుతున్నాయి వాట్ ఆర్ ద ప్రాసెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ వైల్ వీఆర్ డూయింగ్ దిస్ ఇంటర్నెట్. ఓకేనా? ఈ ఇంటిగ్రేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి మన బ్యాక్ ఎండ్ లో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాను. వాట్ ఓకే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. ఓకేనా? బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల వచ్చేది ఏంటంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్ కార్పొరేట్ సిస్టమ్. బ్యాక్ ఎండ్ సిస్టమ్ అంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఆర్ కార్పొరేట్ సిస్టమ్ మీన్స్ ఇట్ ఇస్ a collaborative system means it is a unit system. ఓకేనా? that are used to run a company corporate system that are used to run a company. ఓకేనా? బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఆర్ కార్పొరేట్ సిస్టమ్. ఓకేనా? ఇది బ్యాక్ ఎండ్ సిస్టమ్ అనేది కార్పొరేట్ సిస్టమ్ అనా బ్యాక్ ఎండ్ సిస్టమ్ అనేది ఫస్ట్ కార్పొరేట్ సిస్టమ్ ఇట్ వాస్ ఏ కార్పొరేట్
Corporate system. Corporate system is it was a in ruined or ruled by government. Okay, na corporate in the sense it was ruled by corporate sectors means highly corporate sectors అంటే మనకి present corporate sectors లో who is corporate system is Reliance Company. These are the some of the corporate sectors. Okay, na corporate ట్రెండ్స్ అంటాం వీఆర్ కాలింగ్ దిస్ కార్పొరేట్ ఎస్టాబ్లిషెస్ ఇన్ అవర్ ఇండియా ఓకేనా మనకి ధీరుభాయ్ అంబానీ ఓకేనా టాటా మిథన్ టాటా ఓకే ఆల్ దీస్ ఆర్ కార్పొరేట్ ఓకేనా ఓకే దిస్ ఇస్ ఆల్సో బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఇస్ ఆల్సో కార్పొరేట్ సిస్టమ్ ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్ కూడా కార్పొరేట్ సిస్టమ్ అన్న యూస్ టు రన్ ఏ కంపెనీ ఓకే కార్పొరేట్ సిస్టమ్ ఈ కార్పొరేట్ సిస్టమ్ మనకి దేంట్లో అవుతుందంటే టు రన్ ఏ సిస్టమ్ ఇట్ ఈస్ యూస్డ్ దిస్ ఇస్ కార్పొరేట్ సిస్టమ్ యూస్ టు రన్ ఏ సిస్టమ్ ఈ కార్పొరేట్ సిస్టమ్ యూజ్ చేసి మన సిస్టమ్ రన్ చేస్తున్నానా సచ్ సిస్టమ్స్ ఆర్ అకౌంటింగ్ ఫైనాన్స్ ఈ సిస్టమ్ దేనికి అంటే ఫర్ అకౌంటింగ్ ఫైనాన్స్ ఈ సిస్టమ్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వీఆర్ అకౌంటింగ్ ఫర్ ఫైనాన్స్ ఈ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల అకౌంటింగ్ ఫర్ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ యూజ్ చేయడం వల్ల యూజ్ అవుతుందనా వీఆర్ అకౌంటింగ్ ఫర్ ఫైనాన్స్ యూజింగ్ ది సిస్టమ్స్ దిస్ ఇస్ ద కార్పొరేట్ సిస్టమ్ ఓకేనా టు రన్ అవర్ సిస్టమ్ టు రన్ యూజింగ్ దిస్ కార్పొరేట్ సిస్టమ్ వీఆర్ రన్నింగ్ ఏ కంపెనీ ఓకేనా ఇన్ దిస్ కంపెనీ వాట్ ఆర్ ద ప్రాసెస్ ఆర్ ఇన్వాల్వ్ ఈ కంపెనీ ఏం జరుగుతుందంటే వీఆర్ యూజింగ్ ఫర్ దిస్ కంపెనీ ది సిస్టమ్స్ ఆర్ యూజింగ్ ఫర్ అకౌంటింగ్ ఫైనాన్స్ ఈ సిస్టమ్స్ మనం దేని పర్పస్ మనం వాడుతున్నామంటే టు రన్ ఫర్ అకౌంటింగ్ ఫైనాన్స్ ఓకేనా ఇన్వెంటర్స్ అంటే ఇన్వెంటర్స్ ఎవరైతే మన దాంట్లో పెట్టుబడి పెట్టారు హూ ఆర్ ద పర్సన్ దట్ హ్యాస్ ఇన్వెంటెడ్ ఇన్ మై కంపెనీ ఓకేనా ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అంటే ఓకేనా నేను బ్యాక్ ఎండ్ ఇన్ ద సెన్స్ లోనా వెన్ ఎవర్ వి బై ఏ కార్ నేను కారు కొన్నాను ఐ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎ మెకానిజం ఆఫ్ మై కార్ okay because I don't bother for the mechanism of the car because the mechanic will know the mechanism of my car okay na అంటే నా కార్ కి నేను డ్రైవ్ చేయడం వస్తే నాకు సరిపోద్ది దాన్ని బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ అంటే నా కార్ రిపేర్ నా కార్ ఉంది కాబట్టి దేర్ ఇస్ నో ఛాన్స్ టు హ్యావ్ ఎ ఇన్ఫర్మేషన్ బట్ ఇయర్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ఏం చెప్తుంటే బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ సెన్స్ మన కార్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది ఆ కార్ పోవడానికి ఏం అవసరం అవుతుంది ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ బట్ వీ ఓన్లీ బాదర్ ఫర్ వాట్ ఎవర్ ద మనకి ఏం జరుగుతుందంటే కార్ వెన్ ఐ బై ఏ కార్ ఐ ఓన్లీ బాదర్ టు డ్రైవ్ ఏ కార్ అంటే కార్ని డ్రైవ్ చేయడం వరకే మనం చూస్తాం దాని బ్యాక్ ఎండ్ లో కారు మూవ్ అవడానికి ఏమేమి ఫంక్షన్స్ అవుతున్నాయి యూజ్ అవుతున్నాయి ఇంజిన్ లో పెట్రోల్ ఉందా లేదా ఓకే టైర్స్ గాలి ఇవన్నీ కలిపి మన కార్ని మనం ఫ్రంట్ మూవ్ అవుతుంది ఇన్ ద సెన్స్ మనకి ఈ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ లో మన ఇన్ఫర్మేషన్ ని మన బిజినెస్ ని ఎలా ఫ్రంట్ తీసుకెళ్తున్నాం ఏ స్టెప్స్ మనం ఇన్వాల్వ్ అయితే ముందుకు వెళ్తున్నాయి అన్ని కూడా ఈ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నా వీఆర్ లెర్నింగ్ దోస్ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఆర్ దట్ హిడెన్ బ్యాక్ ఎండ్ ఏమైతే బ్యాక్ ఎండ్ లో ఏమైతే దాగున్నాయో ఆ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్స్ ఇంటిగ్రేషన్స్ లో మనం చూసుకుంటున్నా ఓకేనా ఈ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్స్ లో మనకి మెయిన్ గా ఏమి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఇంటిగ్రేషన్స్ ఇన్ ద సెన్స్ okay back end system corporate systems back end system మనం also known as call as corporate system to run our system okay na corporate system that are used to run a company ఇది ఏంటంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్ అనేది కార్పొరేట్ సిస్టమ్ అన్న ఇట్ ఈస్ యూస్ టు రన్ అవర్ కంపెనీ కార్పొరేట్ సిస్టమ్ యూజ్ చేసుకుని మన కంపెనీని రన్ చేస్తున్నాం ఓకేనా ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్ మనకు వచ్చేది ఏంటంటే వీఆర్ నోయింగ్ ద అకౌంట్ ఫైనాన్స్ వాట్ ఆర్ ద అకౌంటింగ్స్ అండ్ వాట్ ఆర్ ద ఫైనాన్సెస్ ఇన్ అవర్ కంపెనీ నా కంపెనీలో అకౌంటింగ్స్ ఏమున్నాయి ఫైనాన్స్ ఏమున్నాయి ఓకేనా హూ ఆర్ ద ఇన్వెంటర్స్ హూ ఆర్ ద పర్సన్స్ హూ ఇన్వెంటెడ్ మై కంపెనీ నా కంపెనీలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి నా కంపెనీలో ఎక్కడి నుంచి నేను అదర్ సోర్స్ నుంచి నాకు ప్రొడక్షన్ మీద ఆర్డర్స్ అంటే నేను కంపెనీ నా ప్రొడక్ట్ తయారు చేసినాను ఆ ప్రొడక్షన్ మార్కెట్లోకి ఆర్డర్స్ తీసుకుంటారు అంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ నేను చేసిన కంపెనీస్కి ప్రొడక్షన్ ఆర్డర్స్ తీసుకోవడం ఓకేనా ఆ ఆర్డర్స్ నేను ఆర్డర్ తీసుకోవడమే కాదు ఆ ఆర్డర్స్ని ఫుల్ఫిల్మెంట్ చేయడం ఓకేనా డిస్ట్రిబ్యూషన్ చేయడం షిప్పింగ్ చేయడం ఓకేనా ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో ఎలా జరుగుతున్నాయి వాట్ ఆర్ ద ఇవన్నీ చేసేటప్పుడు నా బ్యాక్ ఎండ్ లో ఏమేమి ప్రాసెస్ జరుగుతున్నాయి అంటే జస్ట్ వీఆర్ సీయింగ్ ద ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ లో ఏం జరుగుతుంది నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ అవగానే నాకు వెన్ ఏ కస్టమర్ ఇస్ ఆర్డరింగ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ఏ సప్లయర్ దగ్గర నుంచి కస్టమర్ ఆర్డర్ అవ్వగానే మనకి సప్లయర్ డోర్ స్టెప్స్ వచ్చేస్తున్నాయి కానీ ఈ డోర్ స్టెప్స్ రావడం మధ్యలో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి అంటే మనకి చాలా జరుగుతున్నాయి అది ఆర్డర్ తీసుకోవడం ఓకేనా ఇన్వెంటర్ ఒక ఆర్డర్ తీసుకోవడం ఒక కస్టమర్ దగ్గర ఫుల్ఫిల్ చేసుకోవడం ఆ డీటెయిల్స్ తీసుకోవడం ఆర్డర్ ప్రకారం వాడు సప్లై గూడ్స్ సప్లై చేయడం ఇవన్నీ కూడా మనకి ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఇంటిగ్రేషన్ బ్యాక్ ఎండ్ ఇవన్నీ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అనేది ఇంటిగ్రేటింగ్ గా మనం బ్యాక్ ఎండ్ లో చూసుకుంటున్నానా ఓకేనా అండ్ అకౌంట్ సిస్టమ్ ఇన్వెంటర్స్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ డిస్ట్రిబ్యూషన్ షిప్పింగ్ ఓకేనా బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ కంపెనీ ఓకేనా ద సిస్టమ్ కలెక్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్ ఈ సిస్టమ్ ఏం చేస్తుంటే ది సిస్టమ్ కలెక్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్ ది సిస్టమ్ కలెక్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్ హియర్ ద సిస్టమ్ కలెక్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్ యూజర్స్ దగ్గర నుంచి సిస్టమ్ కలెక్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్
ఇది ఏం చేస్తుందంటే యూజర్స్ దగ్గర నుంచి ఇన్పుట్ కలెక్ట్ చేస్తుందనా, కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ వై దిస్ సిస్టమ్ నీడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్స్ అంటే ది సిస్టమ్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్స్ ఒక అదర్ సిస్టమ్ ఫర్ ప్రాసెసింగ్. ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫర్ వాట్ పర్పస్ దిస్ ఈ సిస్టమ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్స్ మీన్స్ ఆర్ అంటే ఇదేం చేస్తుంది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కి ప్రకారం మీన్స్ వెన్ ది సిస్టమ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూజర్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూజర్స్ నుంచి ఈ సిస్టమ్ ఎప్పుడైతే యూజర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుందో సో దట్ ఇట్ వాస్ వాట్ ఎవర్ ద ఇన్పుట్ దట్ సిస్టమ్ వాస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద యూజర్స్. ఏదైతే సిస్టమ్ ఇన్పుట్ యూజర్ దగ్గర కలెక్ట్ చేస్తుందో ఆ సిస్టమ్ ఆ యూజర్ ప్రకారం ఆ ఇన్పుట్ ని ప్రాసెస్ చేసుకుంటుంది. అంటే ప్రాసెస్ చేసుకున్న సెన్స్ వై ది సిస్టమ్ నీడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అంటే ఎందుకు ఈ సిస్టమ్ ఇన్పుట్ ని యూజర్ దగ్గర తీసుకుంటుందంటే నథింగ్ అన్న వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ ఏ కస్టమర్ ఓకేనా అండ్ వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ ఏ సప్లయింగ్ ఓకేనా, ఏదైతే ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి సప్లై చేస్తారో ఆ ప్రొడక్ట్ ఇన్పుట్స్ అంటే దాని యూజెస్ ఎలా ఉంది, హౌ ఇట్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద మార్కెట్, ఆ మార్కెట్ లో ప్రొడక్ట్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, దాని వల్ల వచ్చే యూజ్ ఏంటి, హీ హ్యాస్ టు నో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఇన్పుట్స్ అని ఎక్కడి నుంచి హీ హ్యాస్ టు గ్యాదర్ మీన్స్ హీ హ్యాస్ టు గ్యాదర్ ఫ్రమ్ ద యూజర్ హూ ఎవర్ ద పర్సన్ యూజింగ్ దిస్ ప్రొడక్ట్. ఎవరైతే ప్రొడక్ట్ ని కస్టమర్ కి సప్లై చేసే ఆ ప్రొడక్ట్ ఎవరైతే వాడుతున్నారో ఆ దగ్గర నుంచి ఇన్పుట్స్ గ్యాదర్ చేస్తారు. ఇన్పుట్ ఇన్ ద సెన్స్ నథింగ్ అన్న గ్యాదరింగ్ ద ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న ఫీడ్బ్యాక్ ని ప్రాసెస్ చేసుకుని నెక్స్ట్ హీ విల్ ఫర్దర్లీ డెవలప్ ద అదర్ గుడ్స్ ఓకేనా. ఆ దాంట్లో ఉన్న ఏదైనా డిమెరిట్స్ ఉంటే ఆ మెరిట్స్ ని డిమెరిట్స్ ని మెరిట్స్ కింద మార్చి నెక్స్ట్ టైం హీ విల్ రిలీజ్ ద ప్రొడక్ట్ ఓకేనా. అదర్లెస్ హీ వాజ్ నెవర్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్. ఎప్పుడు ఈ యూజర్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదో అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొడక్ట్ మార్కెట్లో ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు ఓకేనా. ఎందుకంటే వెన్ ఎవర్ ఏ కస్టమర్ ఇస్ లాంచింగ్ ఏ ప్రొడక్ట్ ఫ్రమ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద whenever a company is launching a product into the market okay na, when he is launching his product he has to know the market okay na. ఏ ప్రొడక్ట్ నేను తయారు చేయాలి, ఏ ప్రొడక్ట్ నేను కస్టమర్ కి రీచ్ అవ్వగలదు అన్నీ కూడా హీ హాస్ టు ఫస్ట్ హీ హాస్ టు ఎస్టాబ్లిష్ ద ఇన్పుట్స్ ఓకేనా. ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ ని రిలీజ్ చేస్తుందంటే ఆ కంపెనీ ఫస్ట్ ఏం చేస్తాను, హీ హాస్ టు ఎంక్వైరీ ఫర్ ద ఇన్పుట్స్ ఓకేనా. ఆ ఇన్పుట్స్ ఆ కంపెనీకి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న ఆ ఇన్పుట్స్ ప్రకారం మార్కెట్ కి ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తానన్న ఓకేనా. ఫస్ట్ ఇనిషియల్ గా ఆ ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి దే విల్ టేక్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్స్. నెక్స్ట్ ఆఫ్టర్ రిలీజింగ్ ద ప్రొడక్ట్ దే విల్ టేక్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్స్. అంటే ఆ ప్రొడక్ట్ ని రిలీజ్ చేయక ముందు కూడా ఇన్పుట్స్ మనం గ్యాదర్ చేసుకుంటున్నానా అండ్ ఆఫ్టర్ రిలీజ్ ద ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్ ఆ ప్రొడక్ట్ ని మార్కెట్ రిలీజ్ చేసాక కూడా మనం ఇన్పుట్స్ తీసుకుంటాం. అంటే ముందు ఎందుకు తీసుకుంటాం అంటే మనకి ఆ కంపెనీలో మన మార్కెట్ లో మన ప్రొడక్ట్ ఎలా ఏ ఫ్యాక్టర్స్ మీద మనం ఏ ప్రొడక్ట్ అయితే నేను మార్కెట్ రిలీజ్ చేయగలను, ఆ మార్కెట్ లో నా ప్రొడక్ట్ ఏ విధంగా నేను గ్రాప్ చేయగలను, ఆ మార్కెట్ లో నా ప్రొడక్ట్ రీచ్ అవుతుందా లేదా, కస్టమర్ సాటిస్ఫై అవుతారా లేదా, నేను లాంచ్ చేస్తున్న బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోగలనా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ నేను మైండ్ లో పెట్టుకుని నేను ఎక్కడ ఏ ప్రొడక్ట్ పెట్టాలనేది నేను యూజర్స్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుని ఆ ప్రొడక్ట్ ఆ యూజర్స్ అనుకూలంగా నేను ఒక ప్రొడక్ట్ ని నా కంపెనీ ద్వారా లాంచ్ చేస్తా. లాంచ్ చేశాక నేను యాజ్ పర్ ద యూజర్ ఇంట్రెస్ట్ ఐ హావ్ లాంచ్ ద ప్రొడక్ట్. నేను యూజర్ ఇంట్రెస్ట్ తీసుకుని ఒక ప్రొడక్ట్ ని మార్కెట్ లో రిలీజ్ చేశాను. ఆ మార్కెట్ లో రిలీజ్ చేసిన ప్రొడక్ట్ డస్ ఇట్ సాటిస్ఫై ద యూజర్. ఏ యూజర్ అయితే నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్రొడక్ట్ నేను మార్కెట్ లో రిలీజ్ చేస్తాను ఆ మార్కెట్ ఆ ప్రొడక్ట్ యూజర్ సాటిస్ఫై చేస్తున్నా లేదా అని కూడా నేను యూజర్ దగ్గర నుంచి మళ్ళీ ఇన్పుట్ తీసుకుంటాను. ఒకవేళ నేను సాటిస్ఫై చేయలేకపోతే యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ మళ్ళీ ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ లో తీసుకున్న మళ్ళీ నేను ఆ ప్రాసెస్ చేసి మళ్ళీ ప్రొడక్ట్ ని మార్కెట్ రిలీజ్ చేస్తాను. అలా ఎప్పుడు కూడా ఇట్ వాజ్ ఇంటర్ సైకిల్ ప్రాసెస్. ఇది ఏంటంటే ఇంటర్ సైకిల్ ప్రాసెస్ చేసి ఎవ్రీ టైమ్ ఐ వాస్ కంపెనీ హోల్డర్ మస్ట్ ఆల్వేస్ టేక్ ది ఇన్పుట్స్. హీ వాస్ ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ ద యూజర్ హూ ఇస్ ద పర్సన్. అంటే ఈ అర్థమాట ఈ కంపెనీ హోల్డర్ ఏం చేస్తుంటే ఎప్పుడు కూడా ఇన్పుట్ ఈ ఇన్పుట్ యూజర్ ఎప్పుడు కూడా ఇక కంపెనీ హోల్డర్ ఇన్పుట్ తో యూజర్ ఎప్పుడు ఇన్పుట్స్ తీసుకుంటూనే ఉంటాడు ఫర్ బికాస్ ఆఫ్ లాంగ్ రిలేషన్షిప్ ఆ ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్. అంటే లాంగ్ రిలేషన్షిప్ ప్రొడక్ట్ మార్కెట్ లో లాంగ్ టైం రిలీజ్ చేసుకోవడానికి ఎస్టాబ్లిష్ అవుతుంది. యాజ్ వెల్ as he can maintain long relationship in the long relationship between the user and it develops the long relationship between the కస్టమర్ యూజర్ అండ్ ద సప్లయర్. ఇది ఏం చేస్తుందంటే సప్లయర్ కి యూజర్ కి లాంగ్
లాంగ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడానికి ఇది మనకి ఎక్కువ యూజ్ అవుతుందనా. ఓకేనా, దిస్ వాస్ ద హౌ వాట్ ఆర్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్స్. ఈ దీనివల్ల మనకి బ్యాక్ ఎండ్ లో జరుగుతుందనా. అండ్ ఆల్సో ఓకేనా ఇంప్రూవ్స్ కోఆర్డినేషన్స్ విత్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ రిజల్టింగ్. ఈ బ్యాక్ ఎండ్ లో మనం ఇన్ఫర్మేషన్ ని వాట్ ఆర్ ద ప్రాసెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ బ్యాక్ ఎండ్. మనకి బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది కంపెనీలో, నా ప్రోడక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే బ్యాక్ ఎండ్ లో ఏమైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ నేను ఐడెంటిఫై చేయగలిగితే ఐ కెన్ ఈజీలీ ఫోకస్ మై ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్. నా ఫ్రంట్ ఎండ్ లో ఏమైతే ప్రాసెస్ జరుగుతుందో దాని మీద కూడా నేను నా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ నేను జరుగుతుంది కాబట్టి నేను ఫ్రంట్ ఎండ్ లో ప్రాసెస్ కూడా నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలను బికాస్ ఆఫ్ ఐ హాస్ మచ్ మోర్ నాలెడ్జ్ ఆన్ బ్యాక్ ఎండ్. నాకు బ్యాక్ ఎండ్ లో ఇంటిగ్రేషన్స్ అని నాకు తెలుసు కాబట్టి నేను ఫ్రంట్ ఎండ్ లో ప్రాసెస్ కూడా నాకు ఆటోమేటిక్గా నేను ఐడెంటిఫై చేయగలను బికాస్ ఐ హాస్ ఐడెంటిఫైడ్ ద బ్యాక్ ఎండ్ ప్రాసెస్. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందని ఐడెంటిఫై చేశాను కాబట్టి నేను ఫ్రంట్ ఎండ్ లో కూడా ఏం జరుగుతుందో thus I can identify. This was the integration how we are. ఓకేనా, దీనివల్ల మనకి ఇంకా వచ్చే యూజెస్ అంటే we have by affecting the integration work back end information వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే ఎఫిషియెంట్ వర్క్ ఫ్లో. దీనివల్ల మనకు వచ్చేది ఏంటంటే ఎఫిషియెంట్ గా వర్క్ ఫ్లో జరుగుతుందంట. ఎఫిషియెంట్ ఓకేనా, ఎఫిషియెంట్ వర్క్ ఫ్లో అంటే వర్క్ ఫ్లో అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఎఫిషియెంట్ ని వీ కెన్ ఎఫిషియెంట్లీ అంటే మనం స్థిరంగా అంటే మనం ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎఫిషియెంట్ అంటే చాలా క్విక్ గా ఎఫిషియెంట్ గా మనం వర్క్ ఫ్లోని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, ఇంప్రూవ్డ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఇంకనా అంటే దీనివల్ల బ్యాక్ ఎండ్ లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇంకా నా కంపెనీలో ఏమేమి ఆపరేషన్స్ ఐ కెన్ పెర్ఫామ్ వాట్ ఆర్ మోర్ దాన్ నేను ఇప్పుడు పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ కన్నా నౌ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఐఎమ్ పెర్ఫార్మింగ్ దానికన్నా ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా నా కంపెనీలో ఇంకేమి ఆపరేషన్ పెర్ఫామ్ చేసుకోవచ్చో ఈ అయిపోయి నేను ఇంప్రూవ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్రూవ్ ఆపరేషన్స్. ఓకేనా, ఆపరేషన్స్ ఎఫిషియన్సీ, ఇంప్రూవ్ ఆపరేషన్ ఎఫిషియన్సీ. ఓకేనా, అంటే ఇప్పుడు నా కంపెనీలో సపోజ్ నేను బ్యాక్ ఎండ్ ఇంటీరియర్స్ నా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో అనేది నేను తెలుసుకున్నాను కాబట్టి ఇంకా నేను ఆ బ్యాక్ ఎండ్ లో ఇంకా ఏమైతే నేను మచ్ మోర్ ఓకేనా ఇంకేమి నేను డెవలప్ చేయగలను నా ప్రొడక్ట్స్ ఇంకే విధంగా ఇంకెక్కువ మచ్ ఎఫిషియన్సీ ఇంకెక్కడ ఏమి ట్రై చేయగలను అనేది నేను ఈ బ్యాక్ ఎండ్ ఐడెంటిఫై చేయగలను వల్ల నేను ఏం చేస్తానంటే ఇంప్రూవ్ ఆపరేషన్స్ ఇంకా ఎక్కువ ఆపరేషన్స్ నేను పెర్ఫామ్ చేయగలను. ఓకేనా, ఓకే ఆల్సో నా బ్యాక్ ఎండ్ లో చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే నా ప్రాసెస్ అనేది ఆటోమేటెడ్ ప్రాసెస్ అయిపోతుంది. ఓకే, నా బ్యాక్ ఎండ్ జరుగుతుంది కాబట్టి నా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఇంటిగ్రేషన్స్ అండ్ బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ అంతా ఇంటిగ్రేషన్ చేసుకుంటాం వల్ల ఇంటిగ్రేషన్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ ఆల్ ద ప్రాసెస్. ఇంటిగ్రేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏ ప్రాసెస్ నుంచి ఏ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇదంతా ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది కూడా నాకు ఆటోమేటిక్ ప్రాసెస్ అయిపోతుంది. ఐఎమ్ ఆటోమేటెడ్ ప్రాసెస్. ఇట్ ఎస్టాబ్లిషింగ్ ద ఆటోమేటెడ్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటెడ్ ప్రాసెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తుంటే యూజర్ ఫ్రెండ్లీ స్టోర్ యాక్సెస్. ఓకే, ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఒక స్టోర్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. వీ కెన్ యాక్సెస్ ద స్టోర్ యూజర్ ఫ్రెండ్లీ. ఓకేనా, అంటే వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ స్టోరింగ్. ఓకేనా, అది యూజర్ అంటే ఇట్ వాస్ యూజర్ ఫ్రెండ్లీ. వై బికాస్ యూజర్ ఫ్రెండ్లీ మీన్స్ వీఆర్ కలెక్టింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్. ఓకేనా, ఇన్పుట్స్ మనం యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ ఇన్పుట్స్ ప్రకారం వీఆర్ ప్రాసెసింగ్ ఆర్ ప్రొడక్ట్స్. అంటే ఐఎమ్ కలెక్టింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్. ఓకేనా, నేను ఇన్పుట్స్ యూజర్ దగ్గర కలెక్ట్ చేస్తున్నాను. ఆ ఇన్పుట్స్ ప్రకారం నేను ప్రాసెస్ చేస్తుంటే నా ప్రొడక్ట్ ఎలా ఉంటుందంటే ఇట్ వాజ్ అకార్డింగ్ టు ద యూజర్. అంటే నేను ఎప్పుడైతే ఇన్పుట్స్ యూజర్ ప్రకారం తీసుకుని ఆ యూజర్ ఇన్పుట్స్ తీసుకుని నా ప్రొడక్ట్ ని ప్రాసెస్ చేస్తానో ఆ ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ హౌ ఎవర్ ఇట్ మే బి మీన్స్ ఇట్ వాజ్ అకార్డింగ్ టు ద యూజర్. అంటే నేను ఏదైతే ప్రొడక్ట్ యూజర్ ఇన్పుట్స్ తీసుకుని నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను కాబట్టి ఆ ప్రొడక్ట్ యూజర్ అనుకూలంగా ఉండదు కాబట్టి అది ఎలా ఉందంటే ఇట్ మస్ట్ బి యూజర్ ఫ్రెండ్లీ. అది ఎప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ వచ్చేసరికి నా ప్రొడక్ట్ యూజర్ ఫ్రెండ్లీ స్టోర్ యాక్సెస్. ఓకేనా, యూజర్ ఫ్రెండ్లీగా నా కంపెనీ ప్రొడక్ట్స్ స్టోర్ అవుతాయన్నా యూజర్ ఫ్రెండ్లీ స్టోర్ యాక్సెస్ బికాస్ ఐ హావ్ టేకెన్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ యూజర్. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఇన్పుట్ ఎందుకు అవుతుందంటే బికాస్ ఐఎమ్ కలెక్టింగ్ ఆల్ ద రిఫార్మ్స్ ఫ్రమ్ ద యూజర్. నాకు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నా రిఫార్మ్స్ తీసుకున్నా ఆ యూజర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నేను ఐఎమ్ మేకింగ్ మై ప్రొడక్ట్స్. సో ఐఎమ్ ఆల్వేస్ మై ప్రొడక్ట్ ఈస్ ఆల్వేస్ ఎస్టాబ్లిషింగ్ ఎ రిలేషన్ బిట్వీన్ యూజర్ అండ్ సప్లయర్. ఓకేనా, అండ్ నాకు యూజర్ కి లాంగ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి వెన్ ఎవర్ మై ప్రొడక్ట్ వాజ్ రిలీజింగ్ ఇన్ ద మార్కెట్ నా ప్రొడక్ట్ ఏదైతే రిలీజ్ చేశానో అది ఎప్పుడో ఎలా ఉంటుందంటే యూజర్ ఫ్రెండ్లీ. అది నాది యూజర్ ఫ్రెండ్లీగా స్టోర్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ సేవింగ్. నాకు
నా కంపెనీలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఇంటిగ్రేషన్ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, ఫ్రంట్ ఎండ్ లో అన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి ఇఫ్ అన్నెసరీ ఏదన్నా జరుగుతుంటే దాన్ని నేను ఎరాడికేట్ చేసి దాని వల్ల ఏం చేస్తానంటే అన్నెసరీ ప్రాసెస్ ఏమైనా జరుగుతుందా, లాసెస్ ఎక్కడ ఉందో, డ్యామేజ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ అనవసరంగా ప్రొడక్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాను, టైం సేవింగ్ ఎక్కడ అవుతుంది, టైం లాగింగ్ ఎక్కడ అవుతుంది, ఇవన్నీ ఐడెంటిఫై చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఇవన్నీ నా కంపెనీలో ఏంటంటే మన అన్నెసరీ వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయి, వేస్ట్ వర్క్ ఎక్కడ జరుగుతుంది, ఆ వేస్ట్ వర్క్స్ అన్ని నేను ఐడెంటిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ సేవింగ్. ఓకేనా, కాస్ట్ సేవ్ నేను నా ప్రొడక్షన్ లో నేను వల్ల వచ్చేదంటే ఐడెంటిఫై చేయడం కాస్ట్ సేవ్ చేస్తున్నాను, కాస్ట్ సేవింగ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ కెన్ ఇంక్రీజ్. ఓకే, నేను నా ప్రొడక్షన్స్ నా కంపెనీ మీద ఐ హావ్ మచ్ ఫోకస్ ఆన్ ఇంటిగ్రేషన్ ఆల్ ద బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ as when I have focus on back end information I also have a focus, I also have much more awareness towards the front end. అంటే నా బ్యాక్ ఎండ్ లో నాకు ఏం జరుగుతుందో, కంపెనీ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో అనే ప్రాసెస్ మెకానికల్ వర్క్ అని నాకు తెలిసినప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ కూడా ఐడెంటిఫై చేయగలను. ఈ ఐడెంటిఫై చేయగలం వల్ల ఏమవుతుందంటే ఐ కెన్ హ్యావ్ ఎస్టాబ్లిష్ మోర్ ప్రొడక్టివిటీ బికాస్ ఇంకా నా కంపెనీలో ఏమేమి జరుగుతుందో, ఎంత జరుగుతుందో అంతా తెలుసు. కాబట్టి నేను ఇంకేం డెవలప్ చేయగలను, ఇంకే విధంగా నేను ఎస్టాబ్లిష్ చేసుకుని నా ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేయగలను అనేది కూడా నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నా. సో దట్ ఇట్ ఎఫెక్ట్స్ మై ప్రొడక్టివిటీ. నాకు అంతా జరుగుతున్న వల్ల ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ మై ప్రొడక్టివిటీ మీద ఇది నాకు ఎఫెక్టివిటీ చూపిస్తున్నాను. దిస్ వాజ్ ద సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్. ఇవన్నీ తెలుసుకోవడం మనకు వచ్చేది ఏంటంటే ఇది సమ్ ఆఫ్ ద యూజెస్ వీఆర్ హ్యావింగ్ ఇంటిగ్రేషన్ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్. ఈ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వల్ల మనం తెలుసుకోవడం వల్ల వచ్చే యూజెస్ అయినా. ఓకేనా, నెక్స్ట్ వైల్ కమింగ్ టు రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్. ఓకేనా, రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఒక రోల్ బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ లో ఎలా ఉంటుంది, హౌ కెన్ వి ఎస్టాబ్లిష్ దిస్ బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ రోల్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందామా. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.